వైజాగ్ సింహాచలానికి వచ్చే విజిటర్స్ 18వ శతాబ్దంలో ఎక్కడుండేవారు? హోటల్స్ లేవు కదా అప్పుడు. 1845లో కేజీహెచ్ స్థాపనతో వైజాగ్ స్వరూపం మారింది. మధ్యతరగతి పేదవారికి ఒక అకామిడేషన్ ఉండాలని భావించి ఓల్డ్ టౌన్లో సత్రాన్ని నిర్మించారు. అదే టర్నర్ చౌల్ట్రీ. చెముడు ప్రాంతానికి చెందిన గొడే నారాయణ గజపతిరావు గారు 13,000 గజాల స్థలాన్ని ఈ సత్రం నిర్మాణం కోసం దానం ఇచ్చారు. ఇక్కడ మిలిటరీ ఎలిఫెంట్ లైన్స్ ఉండేవి. దీనిని ఏనుగుల తోట అని పిలిచేవారట. విజయనగరం, బొబ్బిలి, అంకితం, ఉప్పలపాటి కుటుంబాలు కూడా విరాళాలిచ్చాయి ఈ సత్రం కోసం. 1898 డిసెంబర్లో నిర్మాణం పూర్తయింది. ఇది కట్టడానికి అయిన ఖర్చు 43,000 రూపాయలు. వైజాగ్కి కలెక్టర్గా పనిచేసిన హెన్రీ గిబ్రల్ టర్నర్ పేరుపై దీనికి టర్నర్ చౌల్ట్రీ అని పేరు పెట్టారు. 1975 నుంచి ఇది దేవాదాయ శాఖ నిర్వహిస్తోంది. శ్రీశ్రీ ఇక్కడ కూర్చునే మహాప్రస్థానం రాశారని చెప్తారు. ఆధారాలైతే లేవు. 300 రూపాయలు మాత్రమే అద్దె తీసుకుంటారు. ప్రస్తుతం ఇక్కడ కొన్ని ప్రభుత్వ కార్యాలయాలున్నాయి. ఇలాంటి హెరిటేజ్ స్ట్రక్చర్స్ ఇంకా నీట్గా మెయింటైన్ చేస్తే మరింత ఆదాయం రావచ్చేమో. మీరేమంటారు?